హలో ఫ్రెండ్స్, మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2021 అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చిందండి. సో ఇదేంటంటే మనకి నోటీస్ ఫర్ ద క్యాండిడేట్స్ టు సబ్మిట్ చాయిస్ ఆఫ్ సెంటర్. సో మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు యూపీఎస్సీ వాళ్ళు. సో దీంట్లో మనకి ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విల్ బి కండక్టింగ్ ద సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2021, సో ఇంక్లూడింగ్ ద ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2021 ఆన్ 10/10/2021. సో 10/10/2021 కండక్ట్ చేస్తారు ఈ రెండు ఎగ్జామ్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియాగా. సో దీనికి సంబంధించిన కీపింగ్ ఇన్ వ్యూ ద లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021 అండ్ ద ఫ్యాక్ట్ దట్ ద కమిషన్ హ్యాస్ రీసెంట్లీ డిసైడెడ్ టు ఆపరేట్ 4 అడిషనల్ సెంటర్స్ అట్ అల్మోరా ఉత్తరాఖండ్, సో శ్రీనగర్ ఉత్తరాఖండ్, Nasik, Maharashtra and Surat, Gujarat for the Civil Services Preliminary Examination 2021. The Commission has now decided to give an opportunity to the applicants of those two examinations to submit their revised choice of center. So the request of the candidates for change in their centers will be considered against the capacity so intimated by the centers for accommodating the candidates. The window of submitting revised choice of centers by the candidates will be operational in 2 phases, that is 12th to 19th July 2021 6 pm and 26th to 30th July 2021 6 pm on the Commission's website. So the candidates are advised to visit the website and submit their choice of centers of the above examination if required. Okay, ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ద క్యాండిడేట్స్ మే ప్లీజ్ నోట్ దట్ దేర్ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఇన్ ద సెంటర్స్ విల్ బీ కన్సిడర్డ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ బేసిస్. సో ఎగ్జామినేషన్ 2021 ఇండియన్ ఫారెస్ట్ అండ్ ప్రిలిమినరీ సర్వీసెస్ ఫర్ దిస్. ఓకే, ఇక నెక్స్ట్ ఆల్ ద కండిషన్స్ అండ్ ఎలిజిబిలిటీ మెన్షన్ ఇన్ ద ఎగ్జామినేషన్ notice of the civil services preliminary examination 2021 and the examination notice 5/2021 so of the Indian forest examination will be remain unchanged. ఓకే, ఇదండి విషయం అనేది. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను.